కాకినాడ సంత చెరువు వద్ద గల శ్రీ నాగేంద్ర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పుట్టలు వేశారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అదే విధంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పుట్టల్లో పాలు పోసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పుట్టల్లో పాలు, గుడ్లు, చలివిడి, చిమిలి, వివిధ రకాల ప్రసాదాలు సమర్పించి నోము, మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చొల్లంగి వీరబాబు మాట్లాడుతూ 90 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ధూళిపూడి దోరయ్య నాయుడు మాట్లాడుతూ ఆలయంలో నాగుల చవితిని పురస్కరించుకుని 5 రోజుల పాటు అన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు మీద ఉండడం వల్ల అది ఆలయాన్ని వెనకాల కొత్త ఆలయం కట్టాము. దీనికి అందరూ సహకరించారు. కాలక్రమేణా ఈ గుడి చాలా అభివృద్ధి చెందుతుంది. చాలా నమ్మకమైన స్వామి. దీనికి నేను ట్రస్టీగా ఉన్నాను. ధూళిపూడి రాజా ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే సెక్రటరీగా రామకృష్ణ, ఇంకా తదితరులు అందరూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా శ్రీయాల రాము వాళ్ళ కుమారులైన కొండబాబు, చిల్లి వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు. మొత్తం అందరూ కూడా ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది భక్తులకు చాలా నమ్మకమైన ఆలయము. అందరికీ కూడా స్వామి కృప నిండుగా ఉండాలని నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ స్వామి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతాం. కాకినాడ సినిమా రోజులు వేయించేసిన నాగేంద్ర స్వామి వారి గుడి నుండి మేము మాట్లాడుతున్నాం. గుడి చాలా ప్రసిద్ధి ఉంది. 80 ఏళ్ళు పైబడి గుడి నిర్మితమై ఉంది. ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేస్తాం స్వామివారికి. ఈ చవితి సందర్భంగా 5 రోజులు మా అన్నదానం చేస్తాం. ఆ 5వ రోజు అన్నదానం చేస్తాం అని తెలియపరుస్తున్నాం. భక్తులందరూ నిర్వహించాలి. సహకారంతో